అందరికీ నమస్కారం. ద మర్చండైజ్ బిజినెస్ మాడ్యూల్ 7కు స్వాగతం. ఈ వీడియోలో మనం మర్చండైజింగ్ డాక్యుమెంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి మన డైలీ వర్క్‌లో ఎంత ప్రాముఖ్యతను కలిగినవో మనం ఇందులో అర్థం చేసుకోబోతున్నాం. మర్చండైజ్ అంటే ఫిజికల్‌గా మనం అమ్మే గూడ్స్ లైక్ మనం డ్రెసెస్ కానీ, సెల్ ఫోన్స్ కానీ లేదా ల్యాప్‌టాప్స్ కానీ ఏమైనా మనం అమ్మే గూడ్స్. అదే డాక్యుమెంట్స్ అంటే అవి రాతపూర్వకంగా లేదా టెక్నాలజీ ద్వారా ప్రింట్ చేసినవి అయ్యుంటాయి. మర్చండైజింగ్ డాక్యుమెంట్స్‌లో కొన్ని కీలక డాక్యుమెంట్స్‌ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ డాక్యుమెంట్స్ అనేవి ప్రొఫెషనల్ కమ్యూనికేషన్‌లో చాలా కీలకం. మొదటిది ప్రొఫార్మా ఇన్వాయిస్. ప్రొఫార్మా ఇన్వాయిస్ అంటే ఇది యాక్చువల్‌గా డీల్ ఫైనలైజ్ కాకముందు సెల్లర్ ఇచ్చే కొటేషన్ లాంటిదనమాట. ఇది కస్టమర్‌కి ఒక ఫార్మల్ ఎస్టిమేషన్‌లా ఉంటుంది. అంటే ఇప్పుడు కస్టమర్ ఏం కొంటున్నారు? ఎంత కొంటున్నారు? ఏ ప్రైస్ కొంటున్నారు? అనేది ఒక క్లారిటీ అనేది వస్తుందనమాట ఈ డాక్యుమెంట్ ద్వారా. ఉదాహరణకి మనం 100 టాప్స్ తీసుకుంటున్నాం. అందులో ఒక్కొక్క టాప్ రూ. 250కి మనం కొంటున్నాం. 20 డేస్ తర్వాత వీళ్ళు మనకి డెలివరీ ఇస్తారు. ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్‌లో మెన్షన్ చేసి సెల్లర్ అనేవాళ్ళు బయర్‌కి పంపిస్తారు. పర్చేజ్ ఆర్డర్. ఈ డాక్యుమెంట్ వచ్చేసరికి బయ్యర్ ప్రిపేర్ చేసి సెల్లర్‌కి పంపిస్తారు. ఇది వాళ్ళ ఆర్డర్‌ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం. ఇందులో కూడా ఐటెమ్ క్వాంటిటీ ఇంతుంటది, ప్రైస్, ఏ డేట్‌ని మనకి డెలివరీ ఇస్తారు, ఏ టర్మ్స్‌ని మనం పాటించాలి, ఇవన్నీ ఇందులో రాసుంటాయి. ఇప్పుడు మనం ఫోన్ కాల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా ఆర్డర్‌ని కన్ఫర్మ్ చేసుకున్నామనుకోండి. తర్వాత మనం ప్రూవ్ చేయడానికి మన దగ్గర ప్రూఫ్ ఉండదు. కస్టమర్ ఆర్డర్‌ని వద్దన్నారనుకోండి మనకి ఇబ్బందవుతుంది. కాబట్టి కస్టమర్ నుండి మనం పర్చేజ్ ఆర్డర్ తీసుకోవడం చాలా ముఖ్యం. కాస్ట్ షీట్ అనేది ఒక ప్రోడక్ట్ మొత్తం ఖర్చు బ్రేక్ డౌన్ చేసి చూపిస్తుంది. ప్రోడక్ట్ ప్రింటింగ్‌కెళ్తే ఎంతవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎంతవుతుంది, లేదా లేబర్ కాస్ట్ ఎంతవుతుంది, ఇవన్నీ డీటెయిల్‌గా మెన్షన్ చేసి ఏ ప్రైస్ ఎంత పడుతుంది, దీనికి తోడు టాక్సెస్, షిప్పింగ్ అమౌంట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ఇది కస్టమర్‌కనేది మనం పంపిస్తాం. కస్టమర్ అనేవాళ్ళు ఇది యాక్సెప్ట్ చేసి ఈ టర్మ్స్ అన్నిటికి ఓకే అనుకున్న తర్వాతే మనం ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తాం. టేక్ బ్యాక్. ల్యాప్‌టాప్ కానివ్వండి, మొబైల్ ఫోన్ కానివ్వండి, ఏ ప్రోడక్ట్‌కైనా తయారు చేసేటప్పుడు దానికి టెక్ ప్యాక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కస్టమర్ వాళ్ళకి ఎలాంటి ప్రోడక్ట్ ఏ స్పెసిఫికేషన్స్‌తో కావాలి, ఏ కొలతలతో ఉండాలి, ఏ కలర్‌లో ఉండాలి, ఇవన్నీ టెక్ ప్యాక్‌లో మెన్షన్ చేసి మనకు పంపిస్తారనమాట. ఉదాహరణకి మనం ఒక జాకెట్ తీసుకున్నామనుకోండి. దాన్ని ఏ కలర్‌లో ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి, ఏ క్వాలిటీ ఫ్యాబ్రిక్‌తో తయారై ఉండాలి, అలాగే దానికి ఎలాంటి టైప్ ఆఫ్ ప్రింట్స్ అటాచ్ చేయాలి, ఎలాంటి మోడల్ జిప్ అటాచ్ చేయాలి, అందులో మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. దీన్ని మనం ప్రొడక్షన్‌కి బేస్‌గా వాడతామన్నమాట. ప్రొడక్షన్ చేయడానికి ముందు మనం ఒక శాంపుల్ అనేది తయారు చేసుకొని, ఈ స్పెసిఫికేషన్స్‌తో ఉందా లేదా అనేది ఫస్ట్ కస్టమర్‌కి అయితే పంపిస్తాం. దాన్ని ప్రీ ప్రొడక్షన్ శాంపుల్ అంటారు. ఆ శాంపుల్‌ని ఓకే చేసిన తర్వాత మనం ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తాము. టైమ్ అండ్ యాక్షన్ క్యాలెండర్ అనేది ప్లానింగ్, ట్రాకింగ్ టూల్ లాంటిది. అంటే ఏ టాస్క్ ఎప్పటికి కంప్లీట్ చేయాలి, ఎవరికి అసైన్ చేయాలి, డెడ్‌లైన్స్ ఏంటి, అన్నీ ఇందులో మెన్షన్ చేసుంటాయి. టార్గెట్‌ని మీట్ అవ్వడం కోసం చాలా కీలకమైనది. వర్క్ ఆర్డర్ షీట్. ఇ ఇది వర్క్ ఆర్డర్ అంటే ఫ్యాక్టరీకి ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ డాక్యుమెంట్. కస్టమర్ నుండి ఆర్డర్ రిసీవ్ చేసుకున్న తర్వాత మర్చండైజర్ అనేవాళ్ళు ఇండస్ట్రీలో ప్రోడక్ట్‌ని తయారు చేయడం కోసం ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ కోసం తయారు చేసేదే వర్క్ ఆర్డర్. ఆ ప్రాజెక్ట్‌కి తగ్గ డీటెయిల్స్ అన్నీ ఆ వర్క్ ఆర్డర్‌లో ఉంటాయి. వాటి టైమ్‌లైన్స్ ఏంటి, వాళ్ళ డెలివరీ ఏ టైంకి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, అన్నీ ఇందులో స్పెసిఫిక్‌గా మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. బిల్ ఆఫ్ మెటీరియల్స్. బిల్ ఆఫ్ మెటీరియల్స్ అంటే బీఓఎం. ఇందులో మన ప్రోడక్ట్‌కి కావాల్సిన సామాన్లన్నీ లిస్ట్ ఉంటుంది. ఎంత క్వాంటిటీ కావాలి, ఒక్కొక్క దాని ప్రైస్ ఎంత, ఓవరాల్‌గా మనకి ఎంత కాస్ట్ పడుతుంది. మనం ఒక షర్ట్ తీసుకున్నామనుకోండి, దానికి ఏ ఫ్యాబ్రిక్ కావాలి, ఏ థ్రెడ్ కావాలి, ఏ కలర్‌లో ఉండాలి, ఎలాంటి లేబుల్స్ వాడాలి, ఆ లేబుల్ ఏ సైజులో ఉండాలి, ఒకవేళ బటన్ కావాలనుకోండి, ఆ బటన్ ఎన్ని హోల్స్ ఉండాలి, ఏ కలర్‌లో ఉండాలి, ఇవన్నీ ఆ బీఓఎంలో మనం మెన్షన్ చేస్తాం. ఈ బీఓఎం అనేది మనకి మెటీరియల్ ప్లానింగ్‌కి ఒక్కొక్క మెటీరియల్ ఎంత ఖర్చవుతుంది, టోటల్‌గా మన కాస్ట్ ఎస్టిమేషన్ ఎంత అనేది ఈ బీఓఎం ద్వారా మనకు తెలిసిపోతుంది. క్వాలిటీ ఇన్స్‌పెక్షన్ రిపోర్ట్. ప్రతి స్టేజ్‌లో మనం ఇంటర్నల్ క్వాలిటీ ఇన్స్‌పెక్షన్ అనేది చేస్తామన్నమాట. కానీ కస్టమర్ అనేవాళ్ళు కొన్ని కొన్ని సార్లు థర్డ్ పార్టీ ఇన్స్‌పెక్షన్ అడుగుతూ ఉంటారు. మొత్తం కంప్లీట్‌గా ప్రోడక్ట్ అనేది తయారైన తర్వాత
బయట నుండి థర్డ్ క్వాలిటీ ఇన్స్పెక్టర్ వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. ఇక్కడ మన ఆ లాట్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నిటిని వాళ్ళు కొన్ని లెవెల్స్ ద్వారా పిక్ చేసుకుంటారు. ఈక్యూఎల్ స్టాండర్డ్స్ లేదా ఇంటర్నేషనల్ కస్టమర్ ఇచ్చిన స్టాండర్డ్స్ ద్వారా వాళ్ళు డిఫెక్ట్స్ ఉన్నాయా? ప్రొడక్ట్ అంతా కరెక్ట్‌గా ఉందా లేదా? లేదా ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయా? అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తారు. లాస్ అయిందనుకోండి షిప్‌మెంట్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అది మొత్తం క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నీ మీట్ అయితే కస్టమర్‌కి పంపిస్తారు. ప్యాకింగ్ లిస్ట్ అంటే షిప్‌మెంట్‌లో ఏమేమి ఐటెమ్స్ ప్యాక్ చేస్తున్నాము, ఎంత క్వాంటిటీ పంపిస్తున్నాము, ఇవన్నీ క్లియర్‌గా తెలిపేదే ప్యాకింగ్ లిస్ట్. ఇది కస్టమ్స్ వాళ్ళకి, వేర్ హౌస్, లాజిస్టిక్ టీమ్స్ ఇవన్నిటికి ఎంత గూడ్స్ ఏ అమౌంట్‌లో పంపిస్తున్నాము అనే దాని కోసం ఈ డాక్యుమెంట్. ఏ బాక్స్‌లో ఏ ప్రోడక్ట్ ఉంది, ఏ కలర్ ప్రోడక్ట్ ఉందనేది ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఈ ప్యాకింగ్ లిస్ట్. కమర్షియల్ ఇన్వాయిస్. ఈ ఇన్వాయిస్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో యూజ్ చేస్తారు. నార్మల్‌గా అయితే కమర్షియల్ ఇన్వాయిస్ అవసరం లేదు. మనం ఎక్స్‌పోర్ట్స్ వంటి వాటిల్లో ఉంటే గనక ఈ ఇన్వాయిస్ అనేది చాలా ముఖ్యం. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం, ఇంపోర్టింగ్ కోసం ఈ డాక్యుమెంట్‌ని యూజ్ చేస్తారు. ఇందులో ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ మరియు ప్రైస్, ఏ కంట్రీ నుండి వస్తుంది, ఎవరికి వెళ్తుంది, ఈ డీటెయిల్స్ అన్నీ ఇందులో మెన్షన్ చేసి ఉంటాయి. సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్. ఈ సర్టిఫికేట్‌లో ప్రోడక్ట్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిందో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఏ కంట్రీలో తయారైంది, ఎంత ట్యాక్స్ పడింది. ఇప్పుడు ఇండియాలో ఒక షర్ట్ తయారైందనుకోండి, మనం దానికి సంబంధించి ఒక సర్టిఫికేట్ ఆఫ్ ఒరిజిన్ అనేది మన గూడ్స్‌తో పాటు అటాచ్ చేయాలి. తర్వాతే దాన్ని వేరే కంట్రీస్ అక్కడ రిసీవ్ చేసుకునేటప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా వాళ్ళు ఆ టెరిఫ్స్‌ని వాటికి తగ్గట్టుగా చెల్లించి తీసుకుంటారనమాట. బిల్ ఆఫ్ లేడింగ్ ఆర్ షిప్పింగ్. ఈ సరుకులు తరలించేటప్పుడు షిప్పింగ్ కంపెనీ అనేది ఇది ఇస్తుందనమాట. ఏ రూట్‌లో వెళ్తుంది, ఏ టైంకి చేరుతుంది, ఫ్రైట్ ఛార్జెస్ ఎంతుంటాయి, ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఈ డాక్యుమెంట్‌లో మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. సరుకులు రవాణా చేస్తున్నట్లు రసీదులా పనికొస్తుంది లేదా సరుకుల యాజమాన్యం నిర్ధారణ చేస్తుంది. కొన్నిసార్లు ఈ డాక్యుమెంట్ ద్వారా మనం రిస్క్ అనేది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. తయారు చేసిన దగ్గర నుండి వేర్ హౌస్ బయటకు వెళ్ళి మనం షిప్ దగ్గర బోర్డింగ్ చేసే వరకు కూడా తయారు చేసిన వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. షిప్ ఎక్కించాక అది కొనుక్కునే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఇలా మనం రిస్క్ అనేది బదిలీ చేయవచ్చు. అసలు ఈ డాక్యుమెంట్స్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటారా? ఇవి మనకి లీగల్ ప్రూఫ్ లాంటివి. ఇప్పుడు మనం చాలా రకాల మోసాలు చూస్తున్నాము. డబ్బుల విషయంలో ఎలాంటి తేడాలు రాకుండా ఉండడం కోసం ఇది మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నట్టయితే కస్టమ్ క్లియరెన్స్ దగ్గర మనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే సరుకులు డిలే కాకుండా త్వరగా ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చేస్తుంది. ఒకవేళ మనం డాక్యుమెంట్స్ అనేవి సరిగా లేవనుకోండి, కస్టమ్స్ దగ్గర డిలే అవుతుంది. బ్రాండ్ ఇమేజ్ అనేది కూడా దెబ్బతింటుంది. ఫ్రైట్ ఛార్జెస్ అనేవి కూడా చాలా ఎక్కువ పడతాయి. లేదా అక్కడికెళ్ళాక టెరిఫ్స్ అనేవి కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి. ఈ టైంకి డాక్యుమెంట్స్ అనేవి ఎప్పటికప్పుడు అప్రూవల్స్ తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా డాక్యుమెంట్స్ సైన్ చేసే ముందు పూర్తిగా చదివి అవగాహన చేసుకొని తర్వాత డాక్యుమెంట్స్ అనేవి సైన్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. తర్వాతి మాడ్యూల్లో కలుసుకుందాం.